మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొని డిఎస్సి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వమే వారి జీవితాలతో ఆడుకుంటోందని చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే డిఎస్సి అక్రమాలపై నైతిక బాధ్యత తీసుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అనేక ఆందోళన నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరాహార దీక్షలు దిగాయి. పెద్ద ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. సార్, ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? ఇంత పెద్ద మూవ్మెంట్ చేస్తున్నా సరే ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం డిఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నా ఇంతవరకు దానికి సంబంధించిన మాటలు కూడా ఏం లేవు. ఏం చెప్తారు? వాస్తవంగా పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చాలా కష్టపడి చదువుకుంటూ ఉన్నారు. సుమారు 15-20 సంవత్సరాలు వారి కష్టం యొక్క ఫలితం. అటువంటి తరుణంలో మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వాలే మరి వారి యొక్క జీవితాలను చిదిమేసేటువంటి తరుణంలో మరి ఏదైతే ఢిల్లీలో ఒక ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. మరి అలాగే మన రాష్ట్రంలో కూడా డిఎస్సి ఉద్యోగాల్లో విపరీతమైన అక్రమాలు జరిగితే ఇక్కడున్నటువంటి లోకేష్ గారు మరి ఎందుకు రాజీనామా చేయరు, నైతిక బాధ్యత వహించని అడుగుతున్నాం మేము. ఎక్కువేంటి, ఈరోజు ఇక్కడ మేము కాదు బాధ్యత వహిస్తున్నటువంటి, ఈరోజు ఉన్నటువంటి యువతంతా కలిసి వచ్చారు. వీళ్ళు ఢిల్లీ వెళ్ళలేకపోయి ఉండొచ్చు, కానీ వారి మనసులో బాధ ఉంది. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకుని మా తల్లిదండ్రుల ఆకాంక్షలు నిలబెట్టాలన్న ఆలోచన ఉన్నటువంటి వారికి ఈరోజు న్యాయం చేయకుండా వారు ఉద్యోగాల్లో ఉన్నటువంటి డిఎస్సి అంటే ఒక మెగా డిఎస్సి అని చెప్పుకుంటున్నారు. 421 ఉద్యోగాలు లోకేష్ గారు మరి తప్పుడు మార్గంలో అమ్మేసుకునే కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చేటువంటి వారికి కూడా మరి అది అతను మీ యొక్క విద్యాశాఖలోనే మరి ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మీరు చెప్పారు, మేము నమ్మాం. మరి అతని డేటా మీరు బయట పెట్టాలి కదా, అది పెట్టడంలో మీరు వెనకడుగు వేస్తున్నారు. అట్లాగే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేమన్నారు, ప్యాకెట్ను సైతం ఎంకరేజ్ చేసి ఇవాళ మరి విద్యా వ్యవస్థను అవహేళన చేస్తున్నారు. అటువంటి తరుణంలో మరి ఏదైతే స్వర్ణ పథకం వచ్చినటువంటి వ్యక్తిని కూడా మీరు పక్కన పెట్టి మీకు కావాల్సినటువంటి వారికి, మీకు తొత్తులుగా ఉన్నటువంటి వారికి ఈరోజు విద్యా వ్యవస్థను మీ కబంధ హస్తాలతో నలిపేస్తూ ఈ రోజున యువత యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తూ మీరు ఏ రకంగా చేస్తారని అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, ఎటువంటి ఇంకా పాఠ్య పుస్తకాలు ఈ రోజు కూడా చాలా చోట్ల పుస్తకాలు ఇచ్చిన సందర్భాలు లేవు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వారు సుమారు 5 లక్షల మంది ఇవాళ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళకి తరలిపోయే పరిస్థితి. అలాగే ఇచ్చినటువంటి నమ్మబడి కేవలం 6,000, 7,000 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా విద్యా వ్యవస్థని చిదిమేస్తున్న తరుణంలో జన్జీ ఏదైతే ఉన్నారో ఇక్కడ కూడా జగన్మోహన్ గారి వెనకాల కూడా జన్జీ ఉన్నారు. జగన్మోహన్ గారి గంట కట్టాడు. ఇవాళ ఇక్కడికి వచ్చిన యువతంతా కూడా మరి ఏదైతే మేము కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా మరి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు మేము మా ఉద్యమం కొనసాగిస్తామనే విధంగా ఇవాళ రావులపాలెంలో మరి మా నియోజకవర్గ అధ్యక్షుడు కానీ మండల అధ్యక్షుడు కానీ వారి ఆధ్వర్యంలో మరి రిలే దీక్షలు కూడా పూనుకుంటూ ఉన్నారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. రావులపాలెం నుంచి విజయస్పతి హరీష్ ఫర్ సాక్షి.